స్విట్జర్లాండ్ అంటే హైదరాబాద్ చెందిన కపులు స్విట్జర్లాండ్‌లో మిస్ అయ్యారు. అది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడికెళ్లారు? స్విట్జర్లాండ్ జనరల్‌గా ట్రిప్‌కి ఫ్యామిలీ ట్రిప్‌కో లేదంటేనేమో వెకేషన్ ట్రిప్‌కో వెళ్తూ ఉంటారు. సో, వీళ్ళిద్దరనమాట. పబ్బా చంద్రశేఖర్, పబ్బా స్వప్న. వీళ్ళిద్దరూ చర్లపల్లి ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఆల్‌మోస్టు ఒక 3 దశాబ్దాలు గాని 30 ఏళ్లుగా వీళ్ళు ఈ చిట్ ఫండ్ బిజినెస్ అవి ఇవి చేస్తున్నారంట. సిమెంట్ బిజినెస్సు, చిట్ ఫండ్ బిజినెస్ చేస్తూ ఉన్నారట. జూన్ 22న స్విట్జర్లాండ్ ఎళ్లారు. ఆళ్ళ అమ్మాయి ఒక్కటే కూతురనుకుంటా. అమ్మాయి ఇక్కడే ఉంది. చర్లపల్లిలోనే ఉంది. జూన్ 22 ఎళ్లారు. ఎళ్ళిన ఒక 4, 5 రోజులు టచ్‌లో ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఆళ్ళ కూతురికి కూడా టచ్‌లో లేరు. అంటే ఫోన్ కాల్స్ చేసినప్పుడు కూడా స్పందించకపోవడం, ఫోన్‌లు స్విచ్ ఆఫ్ కావటం జరుగుతుండేసరికి ఆమెకి ఏదో డౌట్ వచ్చి అనుమానం వచ్చేసి చర్లపల్లి పోలీసులకి ఫోన్ చేసిందనమాట. అంటే సమాచారం అందించి కంప్లెయింట్ ఇచ్చింది. సో, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వీళ్ళు స్విట్జర్లాండ్ ఎళ్ళినోళ్ళు ఏమయ్యారు? స్విట్జర్లాండ్ ఎళ్ళినట్టుగా ఆమెతో ఫోన్‌లో వాళ్ళ కూతురుతో ఒక 2, 3 రోజులు మాట్లాడడం కూడా జరిగింది ఎళ్ళిన తర్వాత గూడా. ఆ తర్వాత ఏమైందో అర్థం కావట్లేదు. జూన్ 22 ఎళ్ళిన వాళ్ళు ఒక 4, 5 రోజులు టచ్‌లో ఉన్నారు. తర్వాత నిన్న కంప్లెయింట్ ఇచ్చేంత వరకు కూడా ఆమెకు టచ్‌లో లేరు. కనీసం వాళ్ళు ఫోన్ చేయలేదు. ఈమె ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికెళ్లారు? ఏం జరిగిందనేది మాత్రం చాలా మిస్టీరియస్‌గా ఉంది. పబ్బా చంద్రశేఖర్ అండ్ స్వప్న వీళ్ళిద్దరూ వెకేషన్ ట్రిప్ కోసం వెళ్లారు స్విట్జర్లాండు. అయితే ఇప్పుడు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతగా డాటర్ కావచ్చు, ఇంకేదో బంధువులు ఎవరైతే కొంత భయపడుతున్నారో, అంతకంటే ఎక్కువ కొంతమంది భయపడుతున్నారు. వాళ్ళెవరంటే కొంతమంది ఇన్వెస్టర్లు. అంటే వీళ్ళ దగ్గర వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు వీళ్ళ దగ్గర ఉండిపోయినాయి. ఆల్మోస్ట్ 50,00,00,000 అంట అటు ఇటుగా. చిట్ ఫండ్స్ కావచ్చు, లేదా వేరే బిజినెస్ కావచ్చు, మొత్తానికైతే డబ్బులు వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళు వాటిని రొటేట్ జేస్తున్నారు. ఆ బిజినెస్ చేసుకుంటూ రొటేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిట్ ఫండ్ అనేది మనకు తెలిసిందే గదా! కొంత ఏదో ఎక్కువ వడ్డీలొస్తాయని లేదంటే కొంతమందికి వడ్డీలొచ్చినా సరే సేఫ్‌గా ఉంటాయి. ఒకేసారి డబ్బులొస్తాయని జెప్పి ఆ ప్రాస్పెక్ట్‌లో ఉంటూ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆల్‌మోస్ట్ 3 దశాబ్దాలుగా ఆ బిజినెస్ చేస్తున్నారంట. అందులో భాగంగా చాలామంది ఇన్వెస్టర్లు వీళ్ళ దగ్గర డబ్బులు పెట్టారు. ఆల్‌మోస్ట్ ఒక 50-60, 60, 70 కోట్ల దాకా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు గానీ కొంత చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళంతా భయపడుతున్నారు. ఏమైంది వీళ్ళు స్విట్జర్లాండ్ ఎళ్లారు. డబ్బులు తీసుకున్న కొన్ని రోజులకే వెళ్ళిపోయారు. అసలేంటి వీళ్ళ ప్లాన్ ఏంటి? అని వాళ్ళు తెగ అంటే జనరల్‌గా ఎవరికైనా డబ్బు చాలా వాల్యుబుల్ కాబట్టి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు వీళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగొస్తాయి. అసలు వీళ్ళు స్విట్జర్లాండ్ పోయినోళ్ళు ఎక్కడికెళ్లారు? ఎవరితో టచ్‌లో ఈవెన్ కూతురుతో కూడా టచ్‌లో లేకపోవటం ఏంటి? కుమార్తె స్వయంగా చర్లపల్లి పిఎస్‌లో పోలీసులకి ఫిర్యాదు చేయటం ఏంది? మా పేరెంట్స్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళు 2, 3 రోజులు వెళ్ళిన తర్వాత నాతో టచ్‌లో ఉన్నారు, మాట్లాడారు. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు కూడా టచ్‌లో లేకుండా పోయారు. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదని ఆమె భయంతో కంప్లెయింట్ ఇచ్చింది. ఇంకో పక్క ఇన్వెస్టర్లు వీళ్ళు డబ్బులు మొత్తం పోగు చేసుకున్న తర్వాత మిస్ అయ్యారు. వెకేషన్ ట్రిప్ అని పోయారు. ఇప్పటికి కూడా సమాచారం లేదు. వెకేషన్ ట్రిప్ అంటే అది వీసా ఇష్యూ ఉండుంటది. అది ఖచ్చితంగా ఎన్ని రోజులు తీసుకున్నారో తెలీదు. ఆల్రెడీ హాలిడే విజిటింగ్ వీసా అయి ఉంటది కాబట్టి ఖచ్చితంగా మాక్సిమం 10 రోజుల్లోనే రావాలి. కానీ వీసా గడువు దాటిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయారు. ఏంటనేది కూడా అర్థం కావట్లేదనమాట. జనరల్‌గా ఇద్దరు మనుషులే పోయారు. భార్యాభర్తలెళ్లారు. మహాగణంగా 10 రోజులుంటారు. అంతకు మించి ఎక్కువ ఉండలేరు. అంటే అక్కడ వాతావరణం కూడా సహకరించదు. చాలా కోల్డ్ ప్రదేశం కావచ్చు. అక్కడ ఎక్కువగా మంచు ఎక్కువుంటుంది గాబట్టి, చాలా అంటే చాలా చల్లటి వాతావరణం ఉంటుంది. వీళ్ళు అంత దూరం వెళ్ళిన వాళ్ళు ఆ అట్మాస్ఫియర్‌కి ఎప్పుడు అలవాటు పడినోళ్ళు ఖచ్చితంగా 10 రోజులకు మించి అయితే టూ మచ్‌గా అయితే ఉండలేరు. లోపలనే ఉంటారు. సో, 22 రోజులు అవుతుంది ఎటు పోయారో అర్థం కావట్లేదు. అసలు సేఫ్‌గానే ఉన్నారా? వెకేషన్ ట్రిప్ ఎక్కడ దిగారు? ఏంటి హోటల్ అనేది మేబీ చెప్పుండొచ్చు. వాళ్ళ కుమార్తెకి చెప్పుండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ డే రీచ్ అయిన తర్వాత ఆబ్వియస్‌గా పేరెంట్స్‌కి పిల్లలకి ఫోన్ చేసి విషయం చెప్పుండొచ్చు. ఆ తర్వాత వెకేషన్‌లో భాగంగా ఆ తీసుకున్న హోటల్ నుంచి ఎక్కడెక్కడికెళ్లారు? ఎటు పోయారు? ఏదైనా తప్పిపోయారా? ఏదంటే ఎక్కడైనా మిస్ అయ్యారా? ఏదన్నా అంత మొత్తం కూడా మంచు కొండలు అటువైపు ఎక్కువుంటాయి కాబట్టి మరి ఏం జరిగిందో గూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇప్పుడు వీళ్ళు చల్లపల్లికి చెందినటువంటి వీళ్ళిద్దరూ అసలు తిరిగి వస్తారా? లేదా? అయినా పోలీసులు అంటే ఇక్కడ పోలీసుల ద్వారా అక్కడ కొంత ఇన్ఫర్మేషను అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అయితే అక్కడికి ఫోను జేసి ఎట్లా జేయాలి? జనరల్‌గా ఇటువంటి ఇమిగ్రేషన్ ప్రాసెస్‌ని ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంటదంటే ఒక దేశానికి చెందినటువంటి వ్యక్తులు వేరే దేశంలో ఇరుక్కుపోవటం లేదా మిస్ అవుతే ఏం జేస్తారా? ఆ ప్రక్రియని కొంత చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళు సర్వైవల్‌లో అలైవ్‌గా ఉన్నారా? లేదా ఇంకేదైనా జరిగిందా? ఆబ్వియస్‌గా ఖచ్చితంగా అయితే ఎనక్కి రావాలి. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగి మిస్ అయ్యేది తప్పించింది. ఎందుకంటే వీసా గడువు దాటిన తర్వాత అక్కడ ఉంటే మళ్ళీ అది
పనిషబుల్ అఫెన్స్ కిందకి వస్తుంది. వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ వీసా డేట్ కూడా దాటిన తర్వాత కూడా వీసా పర్మిషన్ దాటిపోయిన తర్వాత కూడా అక్కడే ఉన్నారంటే ఏదో జరిగిందనేది సంథింగ్ ఫిషీ అనేది ఒక ఒక వార్త చర్చ అయితే కొనసాగుతుంది. సో, ఆ డబ్బులన్నీ తీసుకొని వాళ్ళు స్విట్జర్లాండ్ అయితే వెళ్ళుండరు. అవి అకౌంట్‌లోనే ఎక్కడో ఉండుంటాయి. అవన్నీ తీసుకెళ్ళి లేదంటేనేమో ఏదో జనరల్‌గా చెప్తా ఉంటారు కదా! పొలిటీషియన్స్ పెద్ద పెద్ద సంపాదించిన వాళ్ళందరూ కూడా స్విస్ బ్యాంక్‌లో దాచుకుంటారని ఆ ప్రాస్పెక్ట్. మేబీ వాళ్ళు వెళ్ళిన డెస్టినేషన్ కూడా ఆ స్విస్ బ్యాంక్‌తో లింక్ అయ్యి ఉండటం వల్ల మేబీ అట్లా భయపడుతున్నారేమో అని ఉంది. ఎంత భయపడ్డా సరే వాళ్ళు ఒకవేళ సరే వాళ్ళ దగ్గర ఉన్న కొంత అమౌంట్‌ని దాన్ని డాలర్స్ గాని ఎట్లాగో మార్చేసుకొని అక్కడ బ్యాంక్‌లో డిపాజిట్ చేసినా సరే ఆ వీసా అరైవల్ డేట్ గాని అది ఎండ్ అయిందంటే వీసా పర్మిషన్ దాటిందంటే మాత్రం వెనక్కి రావాల్సిన అవసరం ఉంది. లేదంటే ఖచ్చితంగా అక్కడ పోలీసులు పట్టుకుంటారు. జైల్‌లో ఏసేస్తారు. సో, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోయారు? ఏంటి అనేది మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అక్కడికెళ్ళినోళ్ళు ఇక్కడ వాళ్ళతో టచ్‌లో లేరు. అక్కడ అసలు స్విట్జర్లాండ్‌లో ఎవరెవరితో టచ్‌లో ఉన్నారో కూడా తెలీదు. ఇక్కడ వాళ్ళకి ఎవరికీ తెలీదు. ఈ పోలీసులకైతే జనరల్‌గా ఈళ్ళైతే కంప్లెయింట్ ఇచ్చారు. వీళ్ళు ఏ విధంగా ఎంక్వైరీ చేస్తున్నారు? వాళ్ళని ఏ విధంగా రీచ్ అవుతున్నారనేది కూడా అంత క్లారిటీ లేదు. సో, వాళ్ళ కుమార్తె ఒకవైపు బాధపడుతుంది. మరోవైపు ఈ ఇన్వెస్టర్లు ఎవరైతే డబ్బులు వీళ్ళ దగ్గర దాచుకున్నారో, డబ్బులు వీళ్ళ దగ్గర పెట్టారో, ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో పెట్టారో వాళ్ళంతా కూడా భయంతో ఉన్నారు. అసలు ఈ పబ్బా చంద్రశేఖర్, పబ్బా స్వప్న ఎప్పుడొస్తారు? ఏంటి? అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బట్ ఆఫ్‌కోర్స్ వాళ్ళు సేఫ్‌గానే రావాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే అది ఎటు చూసినా సరే కొంత మిస్టీరియస్‌గా కనిపిస్తూ ఉంది. వీసా పర్మిట్ దాటి అక్కడ ఉండకూడదు. పోయినోళ్ళు వెనక్కి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు కనీసం కాంటాక్ట్‌లో కూడా లేరనేది మాత్రం అంతుపట్టట్లేదు. సో, ఒకవైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరోవైపేమో ఇన్వెస్టర్లు కూడా అంటే వీళ్ళ కుమార్తెతో పాటుగా ఎవరైతే డబ్బులు పెట్టారో వాళ్ళు కూడా ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఏమైనా దొరికిందా? వాళ్ళ వేరబౌట్స్ ఎక్కడున్నారు? ఏంటి? ఏదన్నా ఉందా? అనేది దాని గురించి అంతా థింక్ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ పబ్బా చంద్రశేఖర్, స్వప్న దంపతుల జంట స్విట్జర్లాండ్‌లో మిస్ అవ్వటం చాలా అంతే ఊహలకు కూడా అందట్లేదనమాట. అసలు ఏ విధంగా ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదు. ఆ టైం దాటిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఎలా ఉండిపోయారు? ఏదైనా అక్కడి నుంచి హోటల్ నుంచి ఎటన్నా పోయి ఏదన్నా జరిగాయి మంచు కొండలో ఏదైనా జరిగిందా? ఇంకా అది ఎవరికీ తెలియకుండా పోయిందా? అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. సో, అందరూ కూడా వాళ్ళు సేఫ్‌గానే రావాలని కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో పాటుగా ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బులు దాచుకున్నారు కాబట్టి చిట్ ఫండ్ పేరు మీద వాళ్ళు కూడా సేఫ్‌గా ఉండాలనే మనం కూడా కోరుకుందాం.